హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున భారతదేశం మీద కుట్రలలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. బంగ్లాదేశ్ వ్యవహారం అన్నటువంటిది భారతదేశానికి మరొక కొత్త పాకిస్తాన్ని సృష్టిస్తోంది. పాకిస్తాన్లో కంటే తీవ్ర స్థాయిలో భారతదేశం మీద విరుచుకుపడుతూ భారత్లోని 3 రాష్ట్రాల గురించి ప్రత్యేకించి అక్కడ ఇస్తున్నటువంటి పిలుపులు, ఈ నేపథ్యంలో మమత మాట్లాడినటువంటి మాటలు పెద్ద సంచలనమే అవుతున్నాయి. అలాగే మరొక వైపున సిరియాలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏకంగా ISIS ప్రభుత్వమే ఏర్పాటైందని చెప్పాలి. అది ఒకప్పుడు భారతదేశంలోని కాశ్మీర్ని విముక్తి కోసం పోరాడతామని ప్రకటించిన సంస్థ, అట్లాగే భారతదేశంలో ముస్లింల కోసం పోరాడతామని ప్రకటించినటువంటి సంస్థకి సంబంధించినటువంటి నాయకుడే ఇప్పుడు అక్కడ నాయకత్వం వహిస్తున్నాడు. అల్-ఖైదా నుంచి ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపెడతాయి, ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తట్టుకోగలుగుతుందా? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాకా సుధాకర్ గారు, జాతీయవాద విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. ఈ బంగ్లాదేశ్ ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది? సాయి గారు, బంగ్లాదేశ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా భారతదేశం మీద ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ 1971లో ఫార్మ్ అయింది, కానీ 1947లో బంగ్లాదేశ్ అనేది తూర్పు పాకిస్తాన్గా మన భారతదేశం నుంచి ఒక ముక్క వేరై తూర్పు పాకిస్తాన్గా ఉంది. తూర్పు పాకిస్తానే కాలాంతరంలో బంగ్లాదేశ్. కాబట్టి దేశ విభజనకి దారి తీసినటువంటి ముస్లిం లీగ్ ఎక్కడ ఏర్పాటైంది? ముస్లిం లీగ్ ఢాకాలో ఏర్పాటైంది. ఢాకా నవాబ్ సమీయుల్లా అతనితో పాటు మిగతా కొందరు కలిసి ముస్లిం లీగ్ ని ఏర్పాటు చేశారు. కాబట్టి భారత వ్యతిరేక, జాతీయవాద వ్యతిరేక, హిందూ వ్యతిరేక ఉద్యమాలకు మూలం అనేది 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటైంది. ముస్లిం లీగ్ ఏర్పాటైంది పాకిస్తాన్లో కాదు, ఉత్తరప్రదేశ్లో కాదు, లక్నోలో కాదు, ఢాకా. అదేవిధంగా 1947కు ముందు 1891లో అస్సాంలో పెద్ద భూకంపం వచ్చింది. అప్పుడు అస్సాంలోకి ఒక ప్రయత్నపూర్వకంగా ఒక పథకంలో భాగంగా అప్పుడు తూర్పు బెంగాల్గా ఉన్నటువంటి ప్రాంతం నుంచి ముస్లింలు అస్సాంకి వచ్చారు. కాబట్టి ఈ మొత్తము బంగ్లాదేశ్ యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇది 1971 తర్వాత మొహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి జమాతే ఇస్లామీ, లేకపోతే అన్సరుల్ బాంగ్లా, తాఫుజే ఇస్లామీ ఇటువంటి సంస్థలు వచ్చిన తర్వాత మనకు సమస్య రాలేదు. తూర్పు బెంగాల్గా ముందుండి 1947 నుంచి 71 దాకా తూర్పు పాకిస్తాన్ గా ఉండి ప్రస్తుతము బంగ్లాదేశ్ గా ఉన్నటువంటి ఈ భూఖండం ఏదైతే ఉందో ఇది అస్సాంకి, బెంగాల్కి, పార్ట్ ఆఫ్ బీహార్కి, ఒడిశాకి ప్రమాదము. ఇటీవల తాజాగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా ఏంటంటే ఈ 3 రాష్ట్రాలను మేము కబ్జా చేసుకుంటాం, మా జెండా ఎగరేస్తామని చెప్పి అన్నారు. దానినే మమతా బెనర్జీ ఇందాక మీరు ప్రస్తావించినట్టు ఆమె వ్యతిరేకించారు. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ లో జరిగేటటువంటి ప్రతి రాజకీయ పరిణామం యొక్క ప్రభావము యావత్ భారతదేశం మీద ఉంటుంది. ముఖ్యంగా నార్త్ ఈస్ట్, బెంగాల్, పార్ట్ ఆఫ్ బీహార్ మీద ఖచ్చితంగా ఉంటుంది. సాయి గారు, రైట్. అంటే వాళ్ళు బహిరంగంగా అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి మరి భారత్కి వ్యతిరేకంగా పబ్లిక్ని ప్రొవోక్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎందుకు ప్రత్యేకించి ఈ టైంలో ఆ పని చేయాలనుకోవడం వాళ్ళు? వాస్తవానికి బంగ్లాదేశ్ సాయి గారు, మనము బంగ్లాదేశ్ యొక్క స్వభావాన్ని, బంగ్లాదేశ్ జనం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో ఈ జాతి విఫలమైంది. ఇందాక నేను ప్రస్తావించినట్టు 1947కి ముందు నుంచే భారత వ్యతిరేకత వాళ్ళ యొక్క నరనరాన కూరుకుపోయింది. కాబట్టి ముస్లిం లీగ్ ఏర్పాటైంది బంగ్లాదేశ్లో. ఆ యాంటీ ఇండియన్, యాంటీ హిందూ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది మొదటి నుంచి కొనసాగుతూ వచ్చింది. 1947 తర్వాత నినాదం ఏమిటి? హస్కే లియే పాకిస్తాన్, లడ్కే లేంగే హిందుస్థాన్. నవ్వుతూ నవ్వుతూ పాకిస్తాన్ని సంపాదించుకున్నాం, మేము ఇప్పుడు పోరాటం చేసి మిగతా భారతదేశాన్ని ఆక్రమించుకుంటాం. ఇప్పుడు ఆ
ఏదైతే విష సంస్కృతి ఉందో అది దాని యొక్క వికరాళ రూపాన్ని మనము బంగ్లాదేశ్ లో చూస్తున్నాం. ముఖ్యంగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వము, పేరుకే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం, వాస్తవానికి ఇది జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా, హిఫాజతే ఇస్లామీ, ఈ 3 సంస్థలు నడుపుతున్నాయి. హిఫాజతే ఇస్లామీ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి జహాదీ ఉన్మాదాన్ని పెంచి పోషించే సంస్థ. అన్సరుల్ బంగ్లా ఒక ఉగ్రవాద సంస్థ. జమాతే ఇస్లామీ వాస్తవానికి పూర్తి పాకిస్తాన్ అనుకూల సంస్థ. 1971 బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో కూడాను పాకిస్తానీ సైన్యానికి సహకరించిన వాడు జమాతే ఇస్లామీ వాడు. కాబట్టి ఈ 3 ఎలిమెంట్స్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ని నడిపిస్తున్నాయి. కాబట్టి భారత వ్యతిరేకతను పెంచడం అనేది వాళ్ళ ఎజెండాలో. యాంటీ ఇండియన్ ప్రచారం చేయటము, యాంటీ ఇండియన్ పోస్టర్లను పెట్టడము. క్రికెట్ మ్యాచ్ జరిగిందనుకోండి, క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఇండియా పట్ల విషవమనం చేయటం, విషాన్ని వెలిగక్కడము, ఇది అక్కడ సంస్కృతిలో భాగంగా మారింది. ముఖ్యంగా మహమ్మద్ యూనస్ వచ్చిన తరువాత నుంచి ఇది మరింత పెరిగింది. వీళ్ళ లక్ష్యము వాస్తవానికి చూసినట్లయితే ఈ జహాదీ ఉన్మాదంలో, మతోన్మాదంలో భాగంగా వీళ్ళు ఇలా చేస్తూ ఉండవచ్చును. కానీ దీని వెనుక, ఈ ఉన్మాదం వెనుక ఒక పథకం ఉంది. ఆ పథకం ఏంటంటే బంగ్లాదేశ్ మీద భారతదేశము దాడి చేసేలా అంటే భారతదేశ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటించటము లేదా యుద్ధం చేసేటటువంటి పరిస్థితుల్ని తీసుకుని రావడము, ఇది లక్ష్యం. మనం ఈ పోస్టర్లు పెట్టి, బ్యానర్లు పెట్టి, లేకపోతే పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ఏదైతే చేస్తున్నారో దానిదే సరిహద్దు దగ్గర డ్రోన్లను మోహరించటము, సరిహద్దు దగ్గర వాళ్ళ గస్తీని పెంచటము, సరిహద్దు నుంచి చొరబాటు చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరగడము. ముఖ్యంగా చొరబాటు చేస్తున్న వాళ్ళందరూ కూడాను జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి సంస్థలకు చెందిన వాళ్ళు కావడము, స్మగ్లర్లు కావడము. వాళ్ళని దాడి చేసినట్లయితే ఇటీవల ఈ రకంగా సరిహద్దు దాటి వస్తున్న ఒక స్మగ్లర్ ని మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాల్చి చంపింది. కాల్చి చంపడాన్ని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ లో పెద్ద ఉద్యమం నడిచింది. ఇవన్నీ మనకు తెలియజేసేది ఏంటంటే వాస్తవానికి బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలకి తెగబడుతోంది. ఏదో ఒక రకంగా భారతదేశము బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటించాలి, లేదా భారతదేశం మీదకి సైన్యాన్ని నడిపించాలి. ఇది జరిగినట్లయితే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా యుద్ధము కొంత సుదీర్ఘకాలం నడిచే అవకాశం ఉంది. భారతదేశము సైన్యము బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్ నుంచి దాడి జరగవచ్చును. అదేవిధంగా అమెరికా వంటి శక్తులు కూడా బంగ్లాదేశ్ లో స్థావరం ఏర్పాటు చేసుకుని భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయవచ్చును. కాబట్టి ఈ భారత వ్యతిరేకత వెనుక మతోన్మాదంతో పాటు ఏదో ఒక రకంగా ఇండియాని యుద్ధంలోకి లాగాలన్నటువంటి ప్రయత్నం కూడా ఉంది సాయి గారు. అందుకనే ఈ డ్రోన్ సైన్యాన్ని మోహరించడము, తర్వాత బార్డర్ సెక్యూరిటీ సంబంధించిన ఇన్సిడెంట్స్ జరగడం. ఇటీవల ఒక ఇన్సిడెంట్ జరిగింది. అస్సాంలో కరీంగంజ్ అని ఒక జిల్లా ఉంది. ఆ జిల్లా పేరు మార్చి శ్రీభూమి జిల్లాగా ఇటీవలే దాని పేరు మార్చారు. ఈ శ్రీభూమి జిల్లాలో సరిహద్దు కంచెని ఆనుకుని ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి హిందూ గ్రామంలో ఒక మానసాదేవి మందిరాన్ని నిర్మాణం చేస్తుంటే, మానసాదేవి మందిరాన్ని నిర్మాణం చేయడానికి వీలు లేదని బంగ్లాదేశీ బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ అంటారు, అంటే మన బిఎస్ఎఫ్ కి సమానాంతరం, వాళ్ళు వచ్చి ఈ మందిరాన్ని నిర్మాణం చేయడానికి వీల్లేదని చెప్పి వచ్చి గొడవ పెట్టి, అంటే మన దేశంలో మన భూభాగంలో మందిరం కడితే కూడాను మా వైపు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళకి దీని వల్ల పూజలకి, వాళ్ళ యొక్క నమాజ్ కి అంతరాయం కలుగుతోంది, వాళ్ళ భక్తికి విఘాతం కలుగుతోంది, కాబట్టి మీరు ఇది కట్టడానికి వీల్లేదని చెప్పన్నారు. అనేసరికి చివరికి స్థానిక ప్రజలు బిఎస్ఎఫ్ గట్టిగా నిలబడి వాళ్ళని వెనక్కి తరిమి వేయవలసి వచ్చింది. అస్సాం ప్రభుత్వం కూడాను అదనపు డబ్బులు ఇచ్చి మందిర నిర్మాణాన్ని చేపట్టింది, అది వేరే విషయం. కానీ ఇటువంటి కవ్వింపు చర్యలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది సాయి గారు. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే భారతదేశం పట్ల వైరాన్ని పెంచడం ద్వారా బంగ్లాదేశ్ లో ప్రజలను తక్షణము వాళ్ళ ముందున్నటువంటి ఆకలి, నిరుద్యోగము, ఆర్థిక సంక్షోభము, ఉపాధి అవకాశాలు లేకపోవడము, దేశం దివాలా తీయడం వంటి సమస్యల నుంచి దృష్టి మళ్లించడం యూనుస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానితో పాటు భారతదేశాన్ని ఏదో ఒక రకంగా యుద్ధంలోకి గనక లాగినట్లయితే పేద దేశమైన బంగ్లాదేశ్ కి బాసటగా
అమెరికా వచ్చినట్టుగా ఈ ప్రాంతంలో అమెరికా తిష్ట వేసే ప్రయత్నం చేస్తోంది. మనందరికీ కూడా తెలుసును, సెంట్ మార్టిన్ ఐలాండ్ కావాలని చెప్పి హసీనా వాజెద్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగారు. ఆ ద్వీపం ఇవ్వని కారణంగా, అమెరికన్ స్థావరానికి ప్లేస్ ఇవ్వని కారణంగా హసీనా వాజెద్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో అమెరికా చాలా కీలక పాత్ర వహించింది. ఇప్పుడు భారతదేశాన్ని కూడా ఈ యుద్ధంలో లాగడం అనేది అక్కడ అసలు లక్ష్యం. కాబట్టి బంగ్లాదేశ్ లో పరిణామాలని ఈ రెండు కోణాల నుంచి చూడవలసిన అవసరం ఉంది సాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక పక్కన చొరబాటుదారుల సంఖ్య ఈ టైంలో పెరుగుతూ ఉంది కదా, దాన్ని మనం నియంత్రించగలమా? వాస్తవానికి బంగ్లాదేశ్ నుంచి చొరబాటు అనేది నియంత్రించడం చాలా కష్టం సాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ కి భారత్ కి ఉన్నటువంటి సరిహద్దు మనలో చాలా మందికి అధ్యయనం అవగాహన ఉండదు. ముఖ్యంగా హైదరాబాద్ లోను, లేకపోతే అనకాపల్లిలోనో, అమరావతిలోనో ఉన్నటువంటి వాళ్ళకి బంగ్లాదేశ్ తో ఉన్నటువంటి మన బార్డర్ ఏ రకంగా ఉంది అన్నటువంటి అవగాహన అసలు ఉండదు. ఎందుకంటే మీకు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకి హిల్లీ అని ఒక ప్రాంతం. ఈ హిల్లీ అనే ప్రాంతంలో ఒక ఇంటిలోని బాత్రూమ్ భాగం ఏదైతే, వాష్రూమ్, లెట్రిన్స్ ఏవైతే ఉంటాయో ఆ భాగం పాకిస్తాన్ లో. చాలా చోట్ల రైతుల ఇళ్ళు ఇండియాలో ఉన్నాయి, వాళ్ళ పొలాలు బంగ్లాదేశ్ లో. ఈ రకమైనటువంటి పరిస్థితి మనకుంది. ఇప్పుడు అస్సాం ప్రాంతంలో కూడా ఇందాక నేను ప్రస్తావించినటువంటి కరీంగంజ్ విషయానికి వస్తే, కరీంగంజ్ దగ్గర ఉన్నటువంటి బజార్కి బంగ్లాదేశీయులు వస్తారు, భారతీయులు వస్తారు, తమ తమ సామాన్లను అమ్ముకుని వెళ్తారు. ఓపెన్ బజార్. త్రిపుర రాజధాని అగర్తలా ఉంది. రాష్ట్ర రాజధాని అగర్తలాలో 2 కిలోమీటర్లు మీరు పశ్చిమం వైపు ప్రయాణం చేస్తే ఒక గేట్ వస్తుంది. ఆ గేట్ పేరు అఖౌరా గేట్. అఖౌరా గేట్ దాటితే మీకు పాక్. అంటే రాజధాని నగరంలోనే బార్డర్ 2 కిలోమీటర్ల దూరంలో బార్డర్ ఉంది. అక్కడి నుంచి బంగ్లాదేశ్ మొదలవుతుంది. బంగ్లాదేశ్ నుంచి ఏదైనా సరుకు కొనుక్కోవాలన్నట్టయితే, లేకపోతే వాడికి ఏదైనా సమస్య వచ్చినట్టయితే ఒక పర్మిట్ తీసుకుని ఇండియాలోకి వస్తారు. వాళ్ళ వ్యాపారము లేకపోతే పనిలో చేసుకుంటారు. రోజంతా రిక్షా నడిపించి సాయంత్రం రిక్షా భారత్ లో నుంచి బంగ్లాదేశ్ కి వెళ్ళిపోవడము. బంగ్లాదేశ్ లో ఎవరితో మొబైల్ ఫోన్ చెడిపోయినట్టయితే ఆ మొబైల్ ఫోన్ రిపేర్ చేయడానికి త్రిపుర అగర్తల నుంచి కుర్రవాడు వెళ్తాడు, రిపేర్ చేస్తాడు, వస్తాడు. ఇవి సర్వసాధారణం. కాబట్టి భారత బంగ్లా బార్డర్ ఒక రకంగా ఓపెన్ బార్డర్. కంచె నిర్మాణం జరిగినప్పటికీ కూడాను కంచెని అధిగమించేటటువంటి అనేక మార్గాలు. దీనికి తోడు ఒక 70-80 చిన్న పెద్ద నదులు భారతదేశం నుంచి బంగ్లాదేశ్ లో. ఈ ప్రాంతంలో కంచె నిర్మాణం అనేది అసాధ్యం. ఈ ప్రాంతంలో కంచె నిర్మాణం చేయటం అనేది కష్టం. నదీ మార్గం ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు ఈ కంచె అంతా కూడా పోవడం జరుగుతుంది. పడవలో మీరు ఇటు నుంచి అటు రావచ్చు, అటు నుంచి ఇటు రావచ్చు. ఇటీవల మనం సందేశ్ ఖాళీ పేరు విన్నాము. బెంగాల్లో ఎన్నికల సమయంలో సందేశ్ ఖాళీ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని సుందర్బన్స్ అని. సుందర్బన్స్ అంటే వందలాది చిన్న చిన్న ద్వీపాలన్నీ కూడాను నది సముద్రంతో కలిసే ముఖద్వారంలో ఉన్నాయి. ఇందులో ఏ ద్వీపం బంగ్లాదేశ్, ఏ ద్వీపం భారత్ అన్నది మ్యాప్ మీద చెప్పడం కష్టం గాని, వాస్తవానికి ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు వచ్చిపోతూ ఉంటారు. బిఎస్ఎఫ్ ఉంటుంది అక్కడ. బిఎస్ఎఫ్ ఉండి వాళ్ళు అలా వెళ్ళగానే ఇటు మీరు రోడ్ ద్వీపం దాటి ఇంకో ద్వీపం పడవలో వచ్చేయచ్చు. కాబట్టి ఇటువంటి బార్డర్ లో చొరబాటుని పూర్తిగా నిషేధించడం అనేది అసాధ్యం. ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కూడాను చొరబాటుని నిషేధించడం చాలా కష్టము. ఉదాహరణకి జల్పాయిగుడి, సిలిగుడి, నార్త్ బెంగాల్ ప్రాంతంలో దీన్హటా అనే బజార్. దీన్హటా బజార్లో మీకు బంగ్లాదేశీ వ్యాపారుల సంఖ్య ఎక్కువ, భారతీయులకు. నేను ధుబ్రీ అనే పట్టణంలో కొంతకాలం ఉన్నాను. ఆ ధుబ్రీ పట్టణం అస్సాములో ఒక జిల్లా హెడ్ క్వార్టర్. 13 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మీకు బంగ్లాదేశ్ బార్డర్. ఈ బంగ్లాదేశ్ బార్డర్ కూడా కంచె ఉన్నటువంటి బార్డర్ కాదు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి పూర్తిగా మనము చొరబాటుని నిషేధించడం కష్టం. అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే సరిహద్దుకి అటు ఇటు ముస్లిం జనాభా ఎక్కువ. కాబట్టి బంగ్లాదేశీ ముస్లింలు ఇటువైపు రాగానే వాళ్ళకి ఆశ్రయం కల్పించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మసీదులు ఉన్నాయి, మద్రసాలు ఉన్నాయి, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి స్మగ్లింగ్, అదే విధంగా చొరబాటు చాలా ఎక్కువగా జరుగుతుంది. దీన్ని నిరోధించేందుకు మోదీ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పూర్తిగా నిరోధించటం అనేది అసాధ్యం. దీన్ని బట్టి మనము ప్రభుత్వం సరిగ్గా
ఇష్టం లేదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అమెరికాలో కూడా మెక్సికో నుంచి, కెనడా నుంచి చొరబాటు జరుగుతూనే ఉంది, క్యూబా నుంచి చొరబాటు జరుగుతూనే ఉంది. అమెరికా వంటి అత్యాధునిక దేశము అగ్రరాజ్యంలో కూడాను నేను గోడ నిర్మాణం చేస్తానని మెక్సికోకి అడ్డంగా గోడ నిర్మాణం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ గత ఎన్నికల సమయంలో ప్రకటించారు. కాబట్టి పరిస్థితి సరిహద్దులు ఉన్నటువంటి చోట చొరబాటుని 100% నిషేధించడం కష్టము. అదుపు చేయవచ్చును, కంట్రోల్ చేయవచ్చును. కానీ బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వము, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడాను బంగ్లాదేశీ చొరబాటుదారులకి ఆశ్రయం కల్పించే ప్రభుత్వం. అంతకు ముందు ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం కానీ, దానికన్నా ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈ మూడు కూడాను చొరబాటుదారులకి ఎర్రతివాచి పరిచేటటువంటి ప్రభుత్వాలు కావడం వల్ల పరిస్థితి విషమించింది. చొరబాటు ఈ రోజుకి జరుగుతోంది, కొద్దిగా అదుపు చేసినప్పటికీ జరుగుతోంది. దాన్ని పూర్తిగా నివారించడం అసాధ్యం. సాయి, ఇక్కడ బీహారు, బెంగాలు, ఒరిస్సా ఈ మూడింటిని ప్రత్యేకించి వాళ్ళు బహిరంగ వేదిక మీద నుంచి నినదించడం, భారతదేశాన్ని 800 సంవత్సరాల పాటు పరిపాలించాం, మనం మళ్ళీ మన రాజ్యం స్థాపిద్దాము అన్నటువంటి ప్రకటన పర్టికులర్గా ఈ 3 స్టేట్స్ని అనౌన్స్ చేయడం వెనకాల ఇందులో ఆల్రెడీ వాళ్ళు ఏమైనా హోంవర్క్ చేసుకుని ఉండి ఉంటారనుకోవాలా? చాలా మంచి ప్రశ్న సాయి గారు. ఎందుకంటే దీనికి కూడా మూలాల చరిత్రలో ఉంది. ఎందుకంటే 1906లో లార్డ్ కర్జన్ వచ్చి ముస్లిం మెజారిటీ తూర్పు బెంగాల్ని వేరే రాష్ట్రంగా విభజన చేశారు. హిందూ మెజారిటీ పశ్చిమ బెంగాల్ని వేరే రాష్ట్రంగా చేశారు. హిందూ మెజారిటీ ప్రాంతంలో బీహార్ ఉండేది, అస్సాం కూడా ఉండేది, ఒరిస్సాలోని కొంత భాగం ఉంది. కాబట్టి 1906కి ముందు ఏ బెంగాల్ అయితే ఉందో, బెంగాల్ ప్రెసిడెన్సీ అని మనం అంటాము. మనకి మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉండేది, బొంబే ప్రెసిడెన్సీ ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఈ ప్రెసిడెన్సీలు తర్వాత రాష్ట్రాలు అయ్యాయి. తమిళ ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో అందులో నుంచి కొంత భాగం కర్ణాటకకి వెళ్ళింది, కొంత భాగం కోస్తాకి వచ్చింది, కొంత భాగము తమిళనాడు అయింది, అలాగే కొంత భాగం కేరళకు కూడా వెళ్ళింది. ఈ పాల్ఘాట్ ప్రాంతం అంతా కేరళకి. అదే విధంగా బెంగాల్ ప్రెసిడెన్సీలో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు బంగ్లాదేశీ ముస్లింలు అతివాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలు డిమాండ్ చేస్తున్నటువంటి భూభాగం ఏదైతే ఉందో ఇదంతా కూడాను 1906కి ముందు ఉన్నటువంటి కోల్కతా ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి కొందరు మేధావులు అయితే మాకు లివింగ్ స్పేస్ కావాలి, ఎందుకంటే మా దేశంలో జనాభా ఎక్కువైపోయింది, మా దేశంలో నదులు ఎక్కువడం వల్ల కరువు, వరదలు, ఇవి వరదలు ముఖ్యంగా చాలా ఎక్కువ, కాబట్టి మాకు ఉండడానికి స్థలం కావాలి, కాబట్టి మాకు మా సరిహద్దుల్ని మేము కొంచెం కంచెని ముందుకు తీసుకొచ్చుకుంటాము అని చెప్పి మాకు లివింగ్ స్పేస్ కావాలని చెప్పి కొందరు బెంగాలీ, అంటే తూర్పు బెంగాల్లో ఉన్నటువంటి ముస్లిం మేధావులు అంటున్నారు. ఇది హిట్లర్ కోరుకున్నటువంటి లెబెన్స్రామ్ అని హిట్లరు జర్మన్ ప్రజల కోసము ఈ బెల్జియము లేకపోతే ఈ రకరకాల దేశాలు ఏవైతే ఉన్నాయో, పోలాండ్, ఇవన్నీ కూడా మాకు కావాలన్నాడు. సరిగ్గా అదే ధోరణిని ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మేధావి వర్గం ప్రదర్శిస్తోంది. ఇవన్నీ కూడాను అస్సాంలో ఇప్పటికే బంగ్లాదేశీ చొరబాటుదారుల వల్ల 6-7 జిల్లాలలో వాడు మెజారిటీ, ధుబ్రీ కావచ్చును, అదేవిధంగా గ్వాల్పాడ కావచ్చును, అదేవిధంగా కోక్రాఝార్ ప్రాంతం కావచ్చును, బర్పేట జిల్లా కావచ్చును, నల్బారీ జిల్లా కావచ్చును, అదేవిధంగా నౌగాం జిల్లా కావచ్చును, కరీంగంజ్, సిల్చర్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా బంగ్లాదేశీల మెజారిటీ ఉంది. ఈరోజు అస్సాంలో ఉన్నటువంటి 126 అసెంబ్లీ స్థానాల్లో కనీసము 30 స్థానాల్లో గెలుపోవటంని బంగ్లాదేశీ ముస్లింలు నిర్ధారించే పరిస్థితి. అదేవిధంగా బెంగాల్లో ఉన్నటువంటి మాల్దా కావచ్చును, దినాజ్పూర్ కావచ్చు, 26 పరగణ కావచ్చును, అదేవిధంగా ఈ పురూలియా కావచ్చును, కూచ్ బిహార్, జల్పాయిగుడి ప్రాంతాలు కావచ్చును, ఇవన్నీ కూడాను ముస్లిం మెజారిటీ ఏరియాస్. వీటన్నిటి నుంచి ముస్లిం ఓట్లు కీలకం, ముస్లిం ఎమ్మెల్యేలు కూడా గెలుచుకుంటూ వస్తుంటారు. అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి పూర్ణియా, కటిహార్, కిషన్గంజ్, ఈ 3 జిల్లాలు, కిషన్గంజ్, పూర్ణియా, కటిహార్, ఈ 3 జిల్లాల్లో కూడాను బంగ్లాదేశీ చొరబాటుదారుల సంఖ్య చాలా ఎక్కువ. బంగ్లాదేశ్ నుంచి అటువైపు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ బెంగాలీ, రంగ్పురియా బెంగాలీ మాట్లాడతారు.
అక్కడ సర్జాపురి అనేటువంటి వేరే జాతికి చెందినటువంటి ముస్లింలు ఉంటారు. దాంతో ఈ ప్రాంతాల్లో కూడా బంగ్లాదేశీ మూలానికి చెందిన బెంగాలీ ఉంటారు. కాబట్టి ఈ ఏరియాలన్నీ మాకు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తారు. అంటే ఇప్పటికే పూర్ణియా, కటియార్, కిషన్గంజ్ ఈ 3 జిల్లాల్లో ముస్లిం అభ్యర్థులు మాత్రమే గెలుస్తారు. బీహార్ ఎన్నికలు జరిగినప్పుడు ఒకసారి ఎంఐఎంకి 5 సీట్లు వచ్చినాయి. అన్ని 5 సీట్లు కూడాను పూర్ణియా, కటియార్, కిషన్గంజ్ లోనే వచ్చినాయి. సాయి గారు ఎంఐఎం ఎంపీ కూడాను కిషన్గంజ్ నుంచి గెలిచాడు. కిషన్గంజ్ జిల్లా అది కూడాను ఇటువైపు ఉన్నటువంటి జిల్లా. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జిల్లాలలో జనాభా ఇప్పటికే మీకు మారిపోయింది. ముఖ్యంగా జల్పాయిగురి ప్రాంతం కావచ్చును, అదేవిధంగా న్యూ జల్పాయిగురి, సిలిగురి జిల్లా కావచ్చు, మాల్దా జిల్లా అయితే మాల్దాలో మీకు అనేక నియోజకవర్గాల్లో 70%, 60% ముస్లిం జనాభా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. 26 పరగణ, ఉత్తర 26 పరగణ, దక్షిణ 26 పరగణ, 24 పరగణ, అదేవిధంగా ఈ దినాజ్పూర్ కావచ్చు. దినాజ్పూర్ లో ఒక పార్క్ బంగ్లాదేశ్ లో ఉంది. ఇవన్నీ కూడాను జనాభా వాళ్ళది ఎక్కువ కాబట్టి ఈ ప్రాంతాలన్నీ మాకు కావాలి అన్నటువంటి డిమాండ్ ఇప్పుడు ఓపెన్ గా చేస్తున్నారు. ఇన్నాళ్ళు డెమోగ్రఫిక్ ఇన్వేజన్ జరిగింది. అంటే జనాభా పరమైనటువంటి జనాభాని విస్తరించడం ద్వారా, చొరబాటు ద్వారా ఇక్కడి జనాభా యొక్క స్వరూప స్వభావాన్ని మార్చేశారు. దురదృష్టవశాత్తు కుహనా సెక్యులర్ రాజకీయవేత్తలు వీళ్ళకి ఎర్రతివాచి పరిచారు. ఇప్పుడు వాళ్ళ జనాభా పెరిగిన తరువాత మాకు మొత్తం కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ మొత్తం మేము తీసేసుకుంటామని వాళ్ళు అన్నారు. అదేవిధంగా ఈ బీహార్లోని ఈ ప్రాంతాలు, అస్సాంలో ఉన్నటువంటి ముస్లిం మెజారిటీ, దక్షిణ అస్సాం, ముఖ్యంగా దక్షిణ అస్సాంతో పాటు బరాక్ వ్యాలీ ఉంటుంది, సిల్చర్, కరీంగంజ్, హైలాకంది ఈ ప్రాంతాలు, ఇవన్నీ మాకు కావాలి అని చెప్పి ఇప్పుడు బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి అనుగుణంగా జనాభాని పెంచుకునేటటువంటి పని ఏదైతే ఉందో అది 1971 నుంచి ఒక పథకం ప్రకారం జరుగుతుంది. అంతకు ముందు కూడా జరిగింది, కానీ 1971 నుంచి అయితే చాలా విస్తృతంగా జరిగింది సాయి గారు. అందుకనే ముందు జనాభా పెరిగింది, ఓటర్లలో వాళ్ళ నంబర్ పెరిగింది. పెరిగిన తర్వాత బంగ్లాదేశ్ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. కాబట్టి దీనిని కేవలం బంగ్లాదేశ్ లోని అతివాదులు చేస్తున్నటువంటి డిమాండ్ గా భావించవద్దు. ఈ డెమోగ్రఫిక్ ఇన్వేజన్, జనాభా పరమైనటువంటి ఆక్రమణ ఏదైతే జరుగుతున్నదో ఇది ఒక పథకం ప్రకారము గత 100 సంవత్సరాలుగా జరుగుతుంది. దాని యొక్క పబ్లిక్ రూపం ఈ రోజు మనకి బంగ్లాదేశ్ లో ఈ డిమాండ్ రూపంలో కనిపిస్తుంది. మాకు ఇవన్నీ మావే అని వాళ్ళు అనడానికి కారణం ఏంటంటే అక్కడ జనాభా ఇప్పటికే మారిపోయింది, స్వభావం మారిపోయింది, స్వరూపం మారిపోయింది. అక్కడ హిందువులు మైనారిటీలు అయిపోయారు ఈ జిల్లాలలో కూడా. ఈ జిల్లాలో మాకు కావాలి అన్నటువంటి డిమాండ్ ఈ రోజు ఓపెన్ గా చేయడం జరుగుతుంది. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే మనకి బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం ఇందిరాగాంధీ నాడు సైన్యాన్ని పంపించింది. ఆవిడ మహాశక్తివంతురాలు. బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు అడ్డుకోవడానికి, ఈ దేశం మీద భారం పడకుండా ఉండడానికి అని చెప్తారు. మరి బంగ్లాదేశ్ ఏర్పడ్డాక భారతదేశంలో ఉన్న బంగ్లాదేశీల్ని ఎందుకు వెనక్కి పంపించలేదు? ఆ తర్వాత కూడా వాళ్ళు వచ్చి ఇక్కడికి ఎందుకు ఉండిపోతూ వచ్చారు? ఇప్పుడు ఇవాళ వస్తున్నటువంటి వాళ్ళు, అంటే అది ముస్లిం దేశమే కదా బంగ్లాదేశ్, ముస్లిం దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ దేశంలోని ఈ ప్రాంతాల్లోకి రావాలని కోరుకోవడం వెనకాల ఉన్న ఉద్దేశం వాళ్ళు హిందువులు వచ్చేసారు అక్కడ ముస్లింల వేధింపులు భరించలేక, లేకపోతే ముస్లింలే యువతలకు వచ్చేసేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇందులో 1971 ప్రాంతంలో వచ్చిన వాళ్ళలో హిందువులు ఎక్కువ సాయిగారు. ఎందుకంటే 1971 అంటే 1970 నుంచి ఆపరేషన్ సర్చ్ లైట్ పేరిట పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ లో కనీవిని ఎరుగని అత్యాచారాలు చేసింది. దీనిలో భాగంగా వాళ్ళు హిందూ ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, అడ్వకేట్లు, మేధావులను టార్గెట్ చేసి కిరాతకంగా చంపేశారు. కొన్ని వేల మంది హిందూ యువతులను బలాత్కారం చేశారు. నిజానికి లక్షల్లో ఉంటుంది సంఖ్య, నేను వేలు అని తప్పు చెప్పాను. దీంతో హిందువులు శరణార్థులుగా ఎక్కువ సంఖ్యలో మన దేశంలోకి 1971లో వచ్చారు. 1947 తరువాత కూడా శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో హిందువులే ఎక్కువ. ముఖ్యంగా హిందువుల్లోని దళిత వర్గాలు, అమశూద్ర, డోమ్, అదేవిధంగా మటువా,
ఈ రకమైనటువంటి దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎక్కువగా వచ్చారు. ఎందుకంటే దేశ విభజన జరిగినప్పుడు ఈ దళిత వర్గాలు పాకిస్తాన్లోనే ఉండిపోయిన తరువాత అత్యాచారాలు భరించలేక 1947 నుంచి మొదలుపెట్టి 1971 వరకు హిందువులే ఎక్కువగా వచ్చారు. ఒకటి, ముస్లిములు వచ్చినా కూడాను ముస్లిములు భూ ఆక్రమణ కోసం వచ్చారు, హిందువులు శరణార్థులు వచ్చారు. 71 సమయంలో వచ్చింది హిందువులే. ఆ తరువాత నుంచి జరుగుతున్నటువంటి చొరబాటు ఏదైతే ఉందో దీనికి మన దేశంలోని రాజకీయ పార్టీలు మద్దతు, కుహనా సెక్యులర్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి రాగానే ముందు రేషన్ కార్డు, తర్వాత వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు, ఆ తర్వాత మనకి ఓటర్ల జాబితాలో వాళ్ళ పేర్లను నమోదు చేయటం, ఆ తర్వాత వాళ్ళకి సకల పేదలకు ఇచ్చేటటువంటి సకల సబ్సిడీలు ఇవ్వడం. ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత కమ్యూనిస్టులు 30 సంవత్సరాల పాటు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అదే పంథాన్ని కొనసాగించింది. కాబట్టి ముస్లింలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా వస్తున్నారు. ఈ భూమిని ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతో వస్తున్నారు బంగ్లాదేశ్. అందుకే మీకు సరిహద్దు మొత్తం కూడాను వాళ్ళకు పథకం ప్రకారం ఆక్రమించుకున్నారు, మద్రసాలని సృష్టించారు. ఈ మద్రసాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి ముస్లింకి ఫస్ట్ రెస్టింగ్ ప్లేస్. అక్కడ వాళ్ళు జాగ్రత్తగా అక్కడ సెలవు విశ్రాంతి తీసుకుని పత్రాలన్నీ తయారైన తర్వాత వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అందుకనే మీరు గనక గమనించినట్టయితే సరిహద్దు ప్రాంతం అంతా కూడాను బాంబు మేకింగ్ ఇండస్ట్రీ, వీళ్ళందరూ కూడాను బాంబులు తయారు చేయటము, ఆయుధాలు తయారు చేయటము, ఈ ఆయుధాలతోటి చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ ప్రజల్ని భయభ్రాంతం చేయటం. మీరు బెంగాల్లో మమతా బెనర్జీ రాజ్యం బెంగాల్లో ఎక్కడైనా బాంబు పేలింది అంటే, ఆ బాంబు తయారీ చేస్తుండగా బాంబు పేలింది అంటే ఆ కేసులో మీరు నిందితుల పేర్లు కనుక మీరు చూసినట్టయితే ఖచ్చితంగా బంగ్లాదేశీ ముస్లింల పేర్లు అయితే వీళ్ళందరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ లో కూడా చేరారు. కాబట్టి ఈ రకంగా జనాభా పెరిగింది. ఒకటి, హిందువులు ఎవరైతే వచ్చారో వీళ్ళు శరణార్థులు, వీళ్ళకి పత్రాలు తయారు చేయించేవాడు లేరు, వీళ్ళకి పర్మిట్లు ఇచ్చేవాడు లేరు, ఓటర్ల జాబితాలో వీళ్ళ పేర్లను ఎక్కించేవాడు లేరు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో బీజేపీ కూడా బలహీనంగా ఉంది. బీజేపీ ఈ పనిని హిందువుల కోసం చేపట్టేటటువంటి పరిస్థితి అక్కడ లేదు, ఎందుకంటే పార్టీ బలహీనంగా. ఇప్పుడిప్పుడు కొద్దిగా బెంగాల్లో, అస్సాంలో పార్టీ బలపడుతుంది. దాంతో వీళ్ళకి ఇప్పటికీ ఓటు లేదు. ముఖ్యంగా మటువా సమాజం ఉంది. మటువా సమాజానికి సంబంధించి కొందరికి ఓటు ఉంది, ఇక్కడ చాలా మందికి ఇప్పటికీ కూడా పౌరసత్వమే లేదు. వాడు భారతీయ పౌరులే కాదు, వాళ్ళు ఏ దేశానికి చెందకుండా ఈ దేశంలో శరణార్థులుగా బ్రతుకుతారు. నమశూద్ర హిందూ దళిత వర్గాలకు కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ వాస్తవానికి 1971 తర్వాత ఇందిరాగాంధీ ఈ సమస్యని పరిష్కరించి ఉండాల్సింది. అప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న ప్రభుత్వం, షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వం కూడా పూర్తి భారత అనుకూల ప్రభుత్వం. మీరు హిందువుల్ని వెనక్కి తీసుకోండి, ముస్లింల్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి అడిగి ఉండవలసి. ఇందిరాగాంధీ వాటిని పట్టించుకోలేదు. సరికదా వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకునేటటువంటి ప్రయత్నం చేసింది, ముఖ్యంగా ముస్లిం. సో ఈ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వీళ్ళని వెనక్కి పంపలేదు. హిందువులకి పౌరసత్వం ఇవ్వడం కానీ, వాళ్ళకి హక్కులు కల్పించడం కానీ చేయలేదు. ఈ ముస్లిం ఓటు బ్యాంక్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు జనాభా యొక్క స్వరూప స్వభావాలు బెంగాల్లో మారిపోయిన సాయి గారు. నిజానికి 1971 ఘన విజయం తర్వాత ఇందిరాగాంధీ ఈ పనిని చేసి ఉండాల్సింది. దురదృష్టవశాత్తు ఆమె దీనిపైన దృష్టి పెట్టారు. అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా వాళ్ళని వరకు అంటే ఇట్లాంటిది అసలు జాతీయ స్థాయిలో చర్చ జరగలేదా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కదా మనకెందుకని వదిలేశారా? దేశ భద్రతకు ముప్పని ఆలోచించలేదా? సాయి గారు, ఇది ఒక్క బెంగాల్కి మాత్రమే పరిమితమైంది కాదు. బెంగాల్కి, అస్సాంతో పాటు ఉన్నటువంటి అన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి, అదేవిధంగా బీహార్లోని కొన్ని ప్రాంతాలకి విస్తరించింది. ఇప్పుడు బంగ్లాదేశీ చొరబాటుదారులు ఒరిస్సాలో, ఆఖరికి హైదరాబాద్ సిటీలో, మీకు విజయవాడ, మంగళగిరి వంటి చోట్ల బంగారం పని చేసే వాళ్ళలో చాలా మంది బంగ్లాదేశీ ముస్లింలు ఉన్నారు. హిందూ పేర్లతో చాలా మంది అవుతుంటారు. వాళ్ళని రుజువు చేసి పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మీకు కేరళ వరకు, తమిళనాడు వరకు కూడా బంగ్లాదేశీలు వెళ్తున్నారు. మీకు జమ్మూలో బంగ్లాదేశీల కాలనీస్ ఉన్నాయి, అదేవిధంగా రాజస్థాన్ సరిహద్దుల దాకా వెళ్తుంది. కాబట్టి
బంగ్లాదేశీ చొరబాటుదారుల సమస్య రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు, ఇది తీవ్రమైనటువంటి జాతీయ భద్రతా సమస్య, నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం ఇది. దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు బంగ్లాదేశీ ముస్లింలను ఓటు బ్యాంకులుగా చూస్తారు. తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం, ఇందిరాగాంధీ తరువాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉండింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూడా అదే దృక్పథాన్ని, ఇందిరాగాంధీ అనుసరించిన దృక్పథాన్ని అనుసరించింది. ఆ తరువాత వచ్చినటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే మిగతా ప్రభుత్వాలు కానీ చొరబాటుదారులని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఓటు బ్యాంకులుగా మార్చుకునేటటువంటి జాతీయ భద్రత గోలీమారు, దాని గురించి ఆలోచించదు అన్నటువంటి ధోరణిని అవలంబించాయి. బీజేపీ ప్రభుత్వము 1999 నుంచి 2004 వరకు అధికారంలోకి వచ్చింది వాజ్పేయి నాయకత్వం. అప్పుడే ఆధారిక రూపకల్పన జరిగింది, అప్పుడే సరిహద్దులో కంచె నిర్మాణం జరిగింది, అటు పాకిస్తాన్ వైపు కానీ ఇటు బంగ్లాదేశ్ వైపు కానీ. సో ఆ రోజున మాత్రమే మొట్టమొదటిసారి విదేశీని స్వదేశీని ఎవరు చొరబాటుదారులు గుర్తించేటటువంటి ప్రయత్నం జరిగింది. ఆధార్కి పునాది ఎల్కే అద్వానీ యొక్క ఆలోచన. ఈ మల్టిపుల్ ప్రయోజనాలు ఉన్నటువంటి బహుళార్థ సాధకమైనటువంటి బహుళార్థ ప్రయోజనాలు ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు కావాలన్నటువంటి ఆలోచన అద్వానీ గారి దగ్గర వచ్చింది. అది తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆధార్గా పెట్టింది. ఆధార్ పెద్దగా సక్రమంగా జరగలేదు. మళ్ళీ మోదీ వచ్చిన తరువాతనే ఆధార్ని ఒక పవర్ఫుల్ టూల్ గా, ఉపకరణంగా వాడటం మొదలైంది. కాబట్టి సక్సెసివ్ గవర్నమెంట్స్ చొరబాటుని ఉపేక్షించాయి, కొన్ని చోట్ల ఎంకరేజ్. పైగా మానవతా దృక్పథము, వాళ్ళు పేదలు, కడుపు నింపుకోవడానికి వస్తున్నారు, ఆకలి తీర్చుకోవడానికి వస్తున్నారు, జీవనోపాధి కోసం వస్తున్నారు, వాళ్ళని మనం ఏమీ అనకూడదు, ఈ రకమైనటువంటి వాదనలు కూడా ఈ పార్టీలు చేసినాయి. అసలు బంగ్లాదేశీ ముస్లింల గురించి మాట్లాడితే మతతత్వవాది అన్నటువంటి ముద్ర వేసింది. అసలు బంగ్లాదేశీ ముస్లింలు ఈ రకంగా చొరబాటుదారులు వస్తున్నారు, హిందూ కుటుంబాలని ఊరును వదిలి పారిపోయేలా చేస్తున్నారు, బంగ్లాదేశ్ లో హిందువుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, అస్సాంలో జనాభా మారుతోంది, ఈ భాష మాట్లాడితే మతతత్వవాద ముద్ర వేయడం జరిగింది. బీజేపీ తప్ప రాజకీయేతర రంగంలో ఆర్ఎస్ఎస్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వంటి సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు తప్ప మిగతా వాళ్ళు దీని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు దేశమంతా కూడా దీని గురించి ఆలోచిస్తోంది. 1947 నుంచి 2023-22 వరకు కూడా ఉపేక్షించి ఇప్పుడు గగ్గోలు పెడుతుంది. మిగతా పార్టీలన్నీ కూడాను చొరబాటుని ఎంకరేజ్ చేసిన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తృణమూల్ కావచ్చును, మిగతా సెక్యులర్ పార్టీలని చెప్పుకున్నటువంటి అన్ని పార్టీలు చొరబాటుదారుల్ని ఎంకరేజ్ చేసినాయి. రైట్. ఇవాళ మమతా బెనర్జీ స్టేట్మెంట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? థ్రెట్ని గమనించి ఆ స్టేట్మెంట్ ఇచ్చిందా, లేకపోతే గనక హిందుత్వ ఓట్ల కోసం ఆ స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోవాలా? వాస్తవానికి మమతా బెనర్జీ స్టేట్మెంట్ ని 2-3 కోణాల నుంచి చూడాలి. మొట్టమొదటిది, ఈ మాట ఆమె మాట్లాడకపోతే బెంగాలీ హిందువుల ఓట్లు, ఎందుకంటే ఈ రోజు కూడాను బెంగాల్లో ఉన్నటువంటి 290కి పైబడి ఎమ్మెల్యే సీట్లలో ఒక 60-70 సీట్లలో మాత్రమే ముస్లింలు డిసైడింగ్ ఫ్యాక్టర్. మిగతా చోట్ల ముస్లింలు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు, హిందువులే డిసైడింగ్ ఫ్యాక్టర్. కాబట్టి హిందువులను చీల్చాలన్నట్టయితే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఆమెకి తప్పనిసరి. తాము బంగ్లాదేశ్ ని థ్రెటన్ చేసి ప్రజల్లో పెళ్లుబుక్కుతున్నటువంటి దేశభక్తిని సొమ్ము చేసుకునేటటువంటి ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తోంది. మిగతా 210-215 ఎమ్మెల్యే సీట్లలో ఉన్నటువంటి హిందూ ఓట్లలో ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్ తనకి కావాలి కాబట్టి ముస్లింలు ఏదైనా తనకు ఓటేస్తారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్యూర్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదు. దీనిలో రెండవ కోణం ఏంటంటే, మమతా బెనర్జీ నెమ్మదిగా ఇండి కూటమి నుంచి బయటకు రావాలి. ఇండి కూటమి యొక్క నాయకత్వం నాకు ఇవ్వండి, రాహుల్ గాంధీని తీసేసి నాకు ఇవ్వండి అని ఆమె డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా అది కాంగ్రెస్ పార్టీ ఇవ్వదని ఆమెకి తెలుసు. కాబట్టి ఇండి కూటమి నుంచి దూరం వైదొరగాలన్నట్లయితే కొంత ఇండి కూటమికి నచ్చని భాష మాట్లాడారు. ఈ భాష మాట్లాడటం వల్ల బీజేపీకి ఉన్నటువంటి హిందూ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. ఈ లక్ష్యంతో ఇది రెండవ ప్రధానమైనటువంటి లక్ష్యము. మూడవ ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే, మమతా బెనర్జీ 2026
2026లో జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక రానున్న రోజుల్లో జాతీయవాద పార్టీలనే పైచేయి కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ లో ఒక జాతీయవాద ఎలిమెంట్ ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ మూడు ఆలోచనలు మమతా బెనర్జీ చేస్తోంది. అందుకనే ఆమె బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసినా సరే నేను మద్దతు ఇస్తాను ఈ విషయంలో, బంగ్లాదేశ్ విషయంలో అని. ఎందుకంటే ఈరోజు బెంగాల్లో ఉన్నటువంటి బెంగాల్లో ఉన్నటువంటి హిందూ జనాభాలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత. బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరిగేటటువంటి అత్యాచారం. సాయి గారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ అటు బంగ్లాదేశ్ గా ఇటు వెస్ట్ బెంగాల్ గా ఉండవచ్చు కానీ సాయి గారు, బెంగాలీ ప్రజల్లో తామంతా ఒకటేనన్నటువంటి భావన. ముఖ్యంగా బెంగాల్లో తరచుగా వినిపించే పదం ఏంటంటే ఎపార్ బాంగ్లా, ఒపార్ బాంగ్లా. ఎపార్ అంటే ఇటువైపు బాంగ్లా అంటే వెస్ట్ బెంగాల్ కూడా బెంగాలీ. ఒపార్ అంటే అటువైపు, ఆ వైపు ఉన్నటువంటి కూడా బాంగ్లా. ఎపార్ బాంగ్లా, ఒపార్ బాంగ్లా అన్నటువంటిది అక్కడ చాలా పాపులర్ కామెంట్ అది. ముఖ్యంగా చాలా చోట్ల బంగ్లాదేశ్ నుంచి వచ్చేసినటువంటి హిందువులు ఈ రోజు కూడా తమ సొంత ఊళ్ళని మర్చిపోలేదు. నేను అస్సాంలో ఉన్నటువంటి సమయంలో ఈ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పెళ్లి కార్డులు చూసారు. మీకు ఆశ్చర్యం కలుగుతుంది సాయి గారు, మన దగ్గర పెళ్లి కార్డు ఎలా ఉంటుంది? పెళ్లి కార్డులో ఇలాగ ఫలానా వారి కనిష్ట పుత్రుడు, జ్యేష్ఠ పుత్రుడు అయినటువంటి ఫలానా వారికి ఫలానా అమ్మాయితో వివాహం ఇలా ఉంటుంది కదా. అక్కడ ముఖ్యంగా బెంగాల్ హిందూ సమాజంలో పెళ్లి కార్డు ఎలా ఉంటుందంటే, ప్రస్తుతము అస్సాంలోని ఢేకియాజులి గ్రామంలో ఫలానా వీధిలో ఉంటున్నటువంటి గతంలో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రంగ్పూర్ జిల్లా, లేకపోతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి చిట్టగాంగ్ జిల్లా, లేకపోతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి సిలెట్ జిల్లాలోని ఫలానా తాలూకాలోని ఫలానా గ్రామంలోని ఫలానా వీధిలో నివసించినటువంటి ఫలానా మంటు రంజన్ దే కుమార్తె అయినటువంటి అని అటువైపు కూడా ఇలాగే రాస్తారు. అంటే ఈ రోజుకి కూడాను 1971 తర్వాత బంగ్లాదేశ్ వేరే దేశం అయింది, 1947 తర్వాత తూర్పు పాకిస్తాన్ వేరే దేశం అయింది. కానీ బెంగాలీ ప్రజల మధ్య తామంతా ఒకటేనన్నటువంటి భావన. కాబట్టి సహజంగానే ఇటువైపు ఉన్నటువంటి బెంగాలీలో అక్కడ హిందువుల పైన అత్యాచారం జరిగినప్పుడు రియాక్షన్ వస్తుంది. మమత దీనిని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గ్రామాల్లో ర్యాలీస్ జరుగుతాయి. బంగ్లాదేశ్ లో హిందువుల అత్యాచారానికి విరుద్ధంగా పెద్ద ర్యాలీస్ జరుగుతున్నాయి, వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. కాబట్టి దీనిని సొమ్ము చేసుకునే ప్రయత్నం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ రకంగానైతే బీజేపీ కన్నా ఎక్కువ హిందూ అయిపోయారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పెళ్ళుబుకుతున్నటువంటి హిందూ భావనను బీజేపీ దగ్గరకు వెళ్లకుండా కాపాడి దానిని మరల్చుకునే ప్రయత్నమే ఇప్పుడు జనసేన చేస్తున్నటువంటిది. ఇది నేను చెప్తున్నటువంటిది చాలా మంది అంగీకరించకపోవచ్చు, కానీ జరుగుతున్నది ఇది. బీజేపీ కన్నా ఎక్కువ హిందూ ఆయన కావడానికి కారణం ఏంటంటే ఈ హిందూ ఓట్లు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ సెంటిమెంట్ ని సొమ్ము చేసుకుంటున్నారు. మమతా బెనర్జీ కూడా ఇదే ట్రిక్ ని చేస్తున్నారు. అందుకనే మమతా బెనర్జీ ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలి సార్. రైట్. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ ఒక ప్లేస్ కావాలి, అమెరికా ఒక స్థావరం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటోంది బంగ్లాదేశ్లో. అందులో యూనస్ ప్రభుత్వం సహకరిస్తుంది. ఇప్పుడు భారత్ యుద్ధం చెయ్యకపోతే, అంటే ఇవాళ ట్రంప్ మారాడు కదా, దీనివల్ల ఏమన్నా పరిణామాలు మారతాయా? ట్రంప్ మారడం వల్ల మహమ్మద్ యూనుస్ కి వస్తున్నటువంటి ఆక్సిజన్ సప్లై ఆగిపోయే అవకాశం. మహమ్మద్ యూనుస్ కి ఇదివరకు బైడెన్ ప్రభుత్వం నుంచి ఏదైతే సహకారం వచ్చిందో ఆ సహకారం ఆగేటటువంటి అవకాశం. పర్యవసానంగా కొద్దిగా అక్కడ పరిస్థితి మారవచ్చును. మహమ్మద్ యూనుస్ కొంత బలహీనుడు కావచ్చు. కాబట్టి ఈ బలహీనతను ఉపయోగించుకుని భారతదేశము బంగ్లాదేశ్ పైన ఒత్తిడి పెంచవలసిన అవసరం ఉంది. మీరు బంగ్లాదేశ్ మ్యాప్ని కనుక చూస్తే బంగ్లాదేశ్ కి 4800 కిలోమీటర్ల సరిహద్దు భారతదేశంతో, ఒక 270 కిలోమీటర్ల సరిహద్దు బర్మాతో, మ్యాన్మార్తో. కాబట్టి బంగ్లాదేశ్ ని 3 వైపులా కమ్ముకుని గుప్పెట్లో పెట్టుకున్నట్టుగా ఈ రకంగా భారత్ ఉంటుంది, మధ్యలో బంగ్లాదేశ్. కాబట్టి బంగ్లాదేశ్ కి ఏ వస్తువు కావాలన్నా, ఏ సరుకు కావాలన్నా, ఎటువంటి సదుపాయం కావాలన్నా అది భారతదేశం గుండా వెళ్ళవచ్చు.
బంగ్లాదేశ్ నుంచి ప్రతి నెల 1,60,000 మంది చికిత్స కోసం భారతదేశానికి వస్తారు. మన హైదరాబాద్ లో మీరు కనుక ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వంటి వాటికి వెళ్ళినట్టయితే అక్కడ బోర్డులు బెంగాలీలో ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, దాని తర్వాత బెంగాలీ. అంతమంది బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు. అక్కడ ఢాకాకి సంబంధించిన విమానాలకు సంబంధించిన స్పెషల్ డెస్క్ ఉంటుంది. ఢాకా నుంచి వచ్చేటటువంటి పేషెంట్ల కోసం వాళ్ళ విమాన సదుపాయం కోసం ఒక స్పెషల్ డెస్క్ ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో మెడికల్ ట్రీట్మెంట్ కోసం మన దేశానికి రావాలి, ఎగుమతుల కోసం మన దేశానికి రావాలి, నిత్యావసరాల కోసం మన దేశం నుంచి రావాలి. కాబట్టి భారతదేశము ఈ రకంగా ఒత్తిడి పెంచవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్ కి ఏది కావాలన్నా త్రూ ఇండియానే అవ్వాలి. ఎందుకంటే బర్మాలో ఉన్నటువంటి ఆ 270 కిలోమీటర్లు కూడా రఖైన్ స్టేట్ లో ఉంది. ఈ రఖైన్ స్టేట్ లో ప్రస్తుతం అంతర్యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రోహింగ్యా తిరుగుబాటుదారులకి బర్మీస్ ప్రభుత్వానికి. కాబట్టి అటు నుంచి ఎటువంటి సహాయం బంగ్లాదేశ్ కి అందదు. బంగ్లాదేశ్ కి ఏ సహకారం కావాలన్నా అది భారతదేశం మీదనే తగ్గుతుంది. మూడవ మార్గం లేదు. మూడవ మార్గము సముద్ర మార్గం. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి గట్టి ఓడరేవు చిట్టగాం. ఢాకాకి కూడాను రేవు ఉంది, కొంత లోపల వరకు నది ముఖద్వారంలో ఉంది. ఇది మించితే ఒకటో రెండు చిన్న చిన్న రేవులు ఉన్నాయి తప్పితే ఏ వస్తువు రావాలన్నా వాళ్ళకి పూర్తిగా శ్రీలంక చుట్టూ తిరిగి రావాలి, లేకపోతే ఇండోనేషియా వైపు నుంచి రావాలి. కాబట్టి అది ఫీజిబుల్ అయ్యేటటువంటి విషయం కాదు. కాబట్టి బంగ్లాదేశ్ భారత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి భారత్ బంగ్లాదేశ్ ని ఆర్థిక దిగ్బంధనం చేయడం, బంగ్లాదేశ్ ని ఆ రకమైనటువంటి ఒత్తిడి పెంచడం, బంగ్లాదేశ్ ని దారికి తెచ్చుకునే అవకాశం ఉంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి కొంత మార్గం సుగమం కావచ్చు. కానీ ఓవరాల్ గా అమెరికా యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలకు విరుద్ధంగా ట్రంప్ కూడా పనిచేస్తాడని నేనైతే. ఎందుకంటే బహుశా హిందువుల మీద అత్యాచారాలు తగ్గవచ్చు, ముస్లిం ఉగ్రవాద సంస్థల మీద కొన్ని చర్యలు జరగవచ్చును. కానీ ఓవరాల్ గా ట్రంప్ కూడా అమెరికా ప్రయోజనాలకి విరుద్ధంగా పెద్దగా పనిచేయకపోవచ్చు. కాబట్టి కొద్దిగా మనకి వెసులుబాటు లభించవచ్చును. బంగ్లాదేశ్ ఆర్థిక దిగ్బంధనము, దౌత్యపరమైనటువంటి దిగ్బంధనం చేయటం ద్వారా మాత్రమే భారతదేశము బంగ్లాదేశ్ ని దారికి తెచ్చుకోవచ్చు. యుద్ధం వల్ల ఇది పరిష్కారం అవుతుందని నేనైతే అనుకోవడం లేదు సాయి. రైట్. మరొకటి, సిరియాలో మారినటువంటి ప్రభుత్వం ఇంపాక్ట్ ఇప్పుడు ఇండియా మీద ఏమన్నా ఉంటుందా, లేదా అది కేవలం ప్రాచ్య వాళ్ళకే ఉంటుందా? మన దేశంలో ప్రస్తుతము కశ్మీర్లో సమస్య పెరుగుతుంది, కశ్మీర్లో ఉగ్రవాదం పెరుగుతుంది అని చెప్పి మోదీ ప్రభుత్వానికి పెద్ద సవాల్ వస్తుందని చెప్పి ఒక చర్చ ప్రారంభమైంది. ఎందుకంటే సిరియాలో ఉన్నటువంటి ఈ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వర్గం ఏదైతే ఉందో దాని పేరు హెచ్టిఎస్ అంటే హయాత్ తహరీర్ అల్ షామ్ అనేటటువంటి సంస్థ. ఈ సంస్థ గతంలో జబాత్ అల్ నుస్రా అనే పేరుతోటి చలామణి అయ్యేది. జబాత్ అల్ నుస్రా ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఈ జబాత్ అల్ నుస్రా అల్ ఖాయిదా తోటి, అదేవిధంగా ఐఎస్ఐఎస్ తోటి, రెండింటితోటి ఏకకాలంలో సంబంధం ఉండేది. రెండు కూడా దాన్ని దోస్తీ చేసుకోవాలని ప్రయత్నం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి హెచ్టిఎస్ కానీ, అంతకుముందు జబాత్ అల్ నుస్రా రూపంలో ఉన్న సమయంలో దాని నాయకుడు అల్ గులానీ కానీ, వీళ్ళు కశ్మీర్ని కూడా విముక్తం చేయడం మా లక్ష్యం అని ప్రకటనలు చేసి ఉన్నారు. కాబట్టి కశ్మీర్లో ప్రమాదం వస్తుందా అన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి సిరియాలో వీళ్ళు పూర్తి అధికారంలో ఇంకా రాలేదు సాయి. ఎందుకంటే సిరియాలో ప్రస్తుతము అంతర్యుద్ధ పరిస్థితి. సిరియా ఒక కుక్కలు చింపిన విస్తరి. సిరియాలో ఉన్నటువంటి ఈశాన్య భాగం అంతా కూడా కుర్దులు ఉన్నారు. కుర్దులకు కావలసిన సాయుధ దళాలు ఉన్నాయి, వాళ్ళు తమను తాము కాపాడేందుకు వాళ్ళ సైన్యాలు ఉన్నాయి. అదేవిధంగా షియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, షియా గ్రూప్స్ సెంట్రల్ సిరియాలో ఇప్పటికీ బలంగా ఉన్నాయి. టర్కీకి సంబంధించిన టర్కీ అనుకూల గ్రూప్స్ మీకు వాయవ్య ప్రాంతంలో బలంగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే హెచ్టిఎస్ ఉందో ఇది డమాస్కస్, హోమ్స్, అదేవిధంగా అలెప్పో, ఆ తర్వాత హోమా, ఈ 4-5 నగరాలు, లటాకియా, టార్టుస్, ఈ 2 కూడా రేవు నగరాలు, వీటిని ఆక్రమించుకుని రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో హెచ్టిఎస్
మొత్తం సిరియా పైన ఆధిపత్యం సంపాదించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో ఒకళ్ళతో ఒకళ్ళు సుందోపసుందుల్లా కొట్టుకునేటటువంటి పరిస్థితి. పైగా సిరియాకి చెందినటువంటి ఈ హెచ్టిఎస్ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ గ్రూప్ కు సంబంధించిన ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, వాళ్ళ మొత్తం సైన్యం సంఖ్య 30,000. హెచ్టిఎస్ సాయుధ క్యాడర్ల సంఖ్య 30,000. ఈ 30,000 మందిలో సిరియన్లు తక్కువ. చెచెన్లు ఉన్నారు, బంగ్లాదేశీస్ ఉన్నారు, మీకు పాకిస్తానీస్ ఉన్నారు, నైజీరియన్స్ ఉన్నారు, యూరప్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా డమాస్కస్ లోకి వెళ్ళిన తరువాత మొట్టమొదటిసారి పత్రికల్లోకి వచ్చి మాట్లాడినటువంటి హెచ్టిఎస్ కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతను యూరోపియన్, బ్రిటిష్ పౌరుడు. అతను బ్రిటిష్ యాక్సెంట్ లో మాట్లాడుతున్నటువంటి వీడియో మీకు లభ్యమవుతుంది. కాబట్టి హెచ్టిఎస్ లో ఇది ఒక కలగూర గంప. వీళ్ళందరూ కూడాను ముందు హెచ్టిఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో సిరియన్ మూలానికి చెందినటువంటి హెచ్టిఎస్ క్యాడర్ కి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. కాబట్టి రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో సిరియాలో అనిశ్చిత పరిస్థితులు ఉండబోతున్నాయి. సిరియాకి ఉన్నటువంటి కొద్దిపాటి సైన్యాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసేసింది. పెద్దగా పత్రికల్లో ఈ వార్త రావడం లేదు, ఏ కారణం చేతనో తెలియదు. కానీ అక్టోబర్ 8వ తారీఖు నుంచి మొదలుపెట్టి 350కి పైగా వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్ సిరియా భూభాగం మీద. సిరియాకి చెందినటువంటి 30 కిలోమీటర్ల లోపల, గోలన్ హైట్స్ దాటి 30 కిలోమీటర్ల లోపలికి ఇజ్రాయెల్ వచ్చింది. సిరియాకి చెందిన ప్రతి విమానాన్ని, ప్రతి ట్యాంక్ ని, ప్రతి ఆయుధాన్ని, ప్రతి మోటార్ ని, ప్రతి శతఘ్నిని ధ్వంసం చేసింది. ప్రతి విమానాశ్రయాన్ని సర్వనాశనం చేసింది. రాబోయే 6 నెలల వరకు సిరియన్ యుద్ధ విమానం గగనతలంలో ఎగిరే పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి హయాత్ తహరీర్ అల్ షామ్ ఏదైతే ఉందో, ముందు ఇవన్నీ చక్కదిద్దుకోవాలి. అంతర్గతంగా ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూపుల పైన ఆధిపత్యం సంపాదించాలి. మొత్తం సిరియాని ఏకీకృతం చేయాలి. వ్యవస్థల్ని చక్కదిద్దుకోవాలి. సైనిక పాఠవాన్ని పెంచుకుని ముందు ఇజ్రాయెల్ని వెనక్కి తరిమేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇదంతా చేసే లోపల మీకు ఇరాన్ నుంచి సిరియా మీద ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఇరాక్ మీదుగా ఇప్పటికే చాలా మంది షియా సైనిక అధికారులు వాళ్ళందరూ కూడా ఇరాన్కి వెళ్ళిపోయినట్టుగా వార్తలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ రీగ్రూప్ అయి మళ్ళీ దాడి చేయవచ్చు. ఇవన్నీ రష్యా ఇప్పటికీ కూడా సిరియాని వదలలేదు. లటాకియా కావచ్చు, టార్టూస్ కావచ్చు, ఈ నౌకాదళ స్థావరాల్లో రష్యన్ నౌకాదళము, వైమానిక దళం ఇప్పటికీ ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో సిరియా కుక్కలు చెప్పేది ఇస్తుంది. కాబట్టి కశ్మీర్ దాకా వచ్చి యుద్ధం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు. రెండవది, ఇప్పటికే పాకిస్తాన్ నుంచి కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయట నుంచి వస్తున్నటువంటి విదేశీ ఉగ్రవాదులు భారతీయ భద్రతా దళాలు 2 నెలల లోపల హతమారుస్తున్నాయి. అంటే 2 నెలల క్రితం వచ్చిన వాడు 2 నెలల్లో ఖతమైపోతున్నాడు. స్థానికంగా రిక్రూట్మెంట్ లేనప్పుడు, స్థానికంగా సమర్థన లేనప్పుడు, మద్దతు లేనప్పుడు బయట నుంచి వచ్చిన ఉగ్రవాది ఏమి చేయలేడు. పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చూడటానికి ఒకే రకంగా ఉండి ఒకే భాష మాట్లాడే విదేశీ ఉగ్రవాదులే విజయవంతం కానప్పుడు చెచెనియా నుంచి లేకపోతే ఇంకొక చోట నుంచి వచ్చి విజయవంతమయ్యేటువంటి పరిస్థితులు కాశ్మీర్లో లేవు. అవి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు, లేకపోతే రాహుల్ గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు అది సాధ్యమై ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ సినారియాలో ఇది జరిగేటటువంటి అవకాశం లేదు. తక్షణము కాశ్మీరులో దీని ప్రభావము తక్షణము ఉండే అవకాశం లేదు. 2-2.5 సంవత్సరాల తరువాత కనుక ఏదైనా చేసినా కూడాను, తహరీర్ అల్ షామ్ ఏదైనా చేయాలని ప్రయత్నించినా కూడాను వాళ్ళకి అంతర్గతంగానే చాలా సమస్యలు ఉండవు. రానున్న రోజుల్లో ఇరాన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి, అదేవిధంగా టర్కీ నుంచి అనేక ఒత్తిళ్లను వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రష్యాని కూడా పూర్తిగా కొట్టివేయలేము. రష్యాకి ఈరోజు సిరియా మీద అత్యంత అవగాహన ఉన్న దేశం, అమెరికా కన్నా ఎక్కువ అవగాహన ఉన్న దేశం రష్యా. కాబట్టి అంత సులువుగా సిరియా పరిస్థితి చక్కదిద్ది అక్కడ వాళ్ళు వేరే దేశాల్లో ఏదో చేసేటటువంటి పరిస్థితి లేదు. మన భద్రతా దళాలు కూడా గతంలో లాగా లేవు, చాలా పైచేయి మనది ఉంది. కాబట్టి పెద్దగా దీని ప్రభావం ఉంటుందని నాకు అనిపించడం చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. దేశానికి ముప్పు పొంచి ఉన్నది మాత్రం ప్రస్తుతం బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి చొరబాటుదారులతో. అదే సందర్భంలో దేశంలో
ముక్కలు చేయాలన్నటువంటి కుట్రలకి ప్రస్తుతానికైతే ట్రంప్ మూలంగా కొంతమేర చెక్ పడే అవకాశం ఉంటుంది. కానీ దేశంలో మనకి దేశభక్తి లేకపోతే, జాతీయ భావం లేకపోతే, తీవ్రవాదపు మూలాలు గుర్తించకపోతే ఆ ప్రమాదం మాత్రం పెరిగి పెద్దదవుతుంది. కానీ తగ్గదనడానికి సాక్ష్యం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల ఉదంతం స్పష్టంగా కనపడుతుంది.